ఆరోగ్యం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం తలనొప్పి తగ్గడానికి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. తలనొప్పి అనేది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో వస్తూ ఉంటుంది. అయితే తలనొప్పి మొదలవగానే చటుక్కున టాబ్లెట్ వేసుకునే బదులు ఈ చిట్కాలను పాటించి కూడా తలనొప్పిని తగ్గించుకోవచ్చు. అదెలా అంటే నీళ్లు బాగా తాగండి. ఒంట్లో నీటి శాతం తగ్గినా తలనొప్పి వస్తుంది. కాబట్టి వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగండి. పుచ్చకాయ ముక్కలు తినండి. పుచ్చకాయలో ఉండే ఖనిజ లవణాలు చెమట ద్వారా శరీరం కోల్పోయిన లవణాలని భర్తీ చేస్తాయి. కాబట్టి పుచ్చకాయ తింటే లవణాల కొరత తీరి తలనొప్పి చాలా వరకు తగ్గుతుంది. కాఫీ తాగవచ్చు. కాఫీలోని కెఫీన్ న్యూరాన్లను ఉత్తేజపరుస్తుంది. కాబట్టి ఒత్తిడి మూలంగా వచ్చే తలనొప్పి విరుగుడుకు కాఫీ చక్కని మందుగా పనిచేస్తుంది. పెప్పర్మెంట్ ఆయిల్ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా తలనొప్పి వస్తుంది. ఈ రకం తలనొప్పి తగ్గాలంటే కణతల దగ్గర పెప్పర్మెంట్ ఆయిల్ తీసుకొని మర్దనా చేసుకుంటే చాలు. కారంగా తినండి. ముక్కు పక్కల ఎముకల అడుగున ఉండే గాలిగదుల్లో ఇన్ఫెక్షన్ వల్ల కూడా తలనొప్పి మొదలవుతుంది. ఈ నొప్పి తగ్గాలంటే కారంగా ఉండే పదార్థాలు తినాలి. కారం ఘాటుకు ఆ ప్రదేశాలు ప్రేరేపితమై ఇన్ఫెక్షన్ను కరిగించి ముక్కు ద్వారా బయటకు తెప్పిస్తాయి. దీంతో తలనొప్పి తగ్గుతుంది. ఈరోజు మనం తలనొప్పి తగ్గడానికి కొన్ని చిట్కాలు తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.